కిడ్నాప్ అయిన బాలుడి గురించి తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. బాబు తల్లి మనకు లైవ్ లో మాట్లాడుతున్నారు. ఒకసారి వారేమంటున్నారో చూద్దాం. మా బాబును మాకు అప్పచెప్పండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. నేను మీ అందరికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వాణ్ణి మాకు అప్పచెప్తే ఎవరికి ఎంత బహుమతి కావాలన్నా ఇస్తాం. ఒక తల్లి బాధ అర్థం చేసుకోండి. మా బాబును మాకు అప్పచెప్పండి. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో వారి అభిప్రాయం తెలుసుకుందాం. కిడ్నాప్ చేసినోడు ఎవడో నాకు దొరకాలి కానీ తుకుడు కూడా చేస్తా. ఆ కిడ్నాప్ చేసినోడు నాకు దొరకాలే, పేరుకి బదులు పేక్ కట్ చేస్తా. ఆ బాబుని కిడ్నాప్ చేసిన దొంగరాళ్ళని కోసి కారం పెట్టాలి. టీవీలో కనిపిస్తే చాలు ప్రతివాడు రెచ్చిపోతాడు. భయ్యా యాడిపోతున్నావు? పోలీస్ స్టేషన్కి బాబుని అప్పగించడానికి. వద్దు భయ్యా, లవా మనం తప్పు చేయలేదు కాబట్టి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎమోషన్లో రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు భయ్యా ప్లీజ్. ఈ పోలీస్ స్టేషన్లు, అరెస్ట్లు, కిడ్నాప్లు ఇవన్నీ మనకు అవసరమా? భయ్యా నాకన్నా డబ్బు అవసరం నీకే ఎక్కువ. బావా లాస్ట్ టైం బాబు కిడ్నాప్ అయినప్పుడు ఎవరో ఒక వ్యక్తి కాపాడి తీసుకొచ్చాడంట. ఆ వ్యక్తి దారుణంగా హత్య చేయబడ్డాడంట బావా. ఇందాక టీవీలో చెప్పారు. వీడికి దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. నాన్న ఫోన్ చేస్తున్నారు. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో అమ్మా సుబ్బు, నేను ముంబై అంతా ఎతికాను, బావ ఎక్కడ కనపడలేదు. రేపు పొద్దుట గల హైదరాబాద్ వచ్చేస్తాను. నానా నాకు బావ గోవా నుంచి ఫోన్ చేశాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాడంట. ఆ నెంబర్ చెప్పు. పబ్లిక్ ఫోన్ నుంచి చేశాడు నాన్న. కాల్ బ్యాక్ చేస్తే కలవట్లేదు. నేను ఇప్పుడే గోవా వెళ్ళి ఎతికి పట్టుకొస్తా. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకేనమ్మా? సరే నాన్న. అమ్మయ్యా. గోవా అంట్రా, అక్కడ ఏ గుమ్మలో బొమ్మలు చూసినా గుమ్ముగా ఉంటాయంట. అల్లుడు కడుపు సల్లంగుండా అతని వల్లనే ఇండియా మొత్తం తిరుగుతున్నావు. ఏంట్రా ఏ సీక్రెట్లు మాట్లాడుతున్నారు? లేదన్నా, అల్లుడు గారి కోసం ప్లానింగ్ చేస్తున్నామన్నా. ఈ సింజాలు గాని బండెక్కండి. అంకుల్ మీరంతా ఎవరు? ఫ్రెండ్సే. అంకుల్ నన్ను మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి అంకుల్. తీసుకెళ్ళనికే తీసుకొచ్చినాం, కానీ మేము తీసుకెళ్లేంత వరకు నువ్వు సైలెంట్గా ఉండు. ఓకే అంకుల్. ఈరోజు నా హ్యాపీ బర్త్డే అంకుల్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మగారు భోంచేస్తారా? లేదయ్యా, పొద్దు నుంచి ఎంత బతికినాడినా పచ్చి మంచి నీళ్ళు కూడా తాగలేదయ్యా. రేపట్లోగా బాబు మన ఇంట్లో ఉంటాడని కమిషనర్ గారు చెప్పారు. పోలీస్, ప్రెస్, మీడియా అంతా మన బాబు మీద ఫోకస్ పెట్టారు. ప్లీజ్ నువ్వేం టెన్షన్ పడకు. ప్లీజ్ భోంచేయి. నాకు ఆకలిగా లేదు, నన్ను ఒంటరిగా వదిలిపెట్టు ప్లీజ్. నన్ను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. లీవ్ మీ అలోన్. కూర్చో. బాబు వివరాలు ఏమైనా తెలిసాయా? లేదంకల్, ప్రెస్ నోట్ ఇచ్చాను, కంప్లైంట్ కూడా ఇచ్చాను. త్వరలోనే తెలియాలి. అంకల్, మనకి శత్రువులు ఎవరన్నా ఉన్నారా? నా చేతులు సాయం చేసేవే కానీ ద్రోహం చేసేవి కావు. అలాంటప్పుడు మనకు శత్రువులు ఎవరుంటారు? పిల్లాడెక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో కూడా తెలియదు కదా. కట్టు తీయండి రా.
తప్పైపోయిందన్నా. ప్లీజ్ అన్నా, నన్ను చంపొద్దన్నా. నీ కాలు మొక్తానన్నా. నీ తమ్ముళ్ళు అంటానన్నా. అన్నా క్షమించన్నా. నువ్వు నా తమ్ముళ్ళు లాంటోడివి కాదురా, నా తమ్ముడవే. అయినా ఎందుకు ఇలా చేస్తున్నారా? ఆ రోజు వాడు 10 సంవత్సరాలుగా నాతో ఉండి ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కక్కుర్తి పడి పట్టుకున్న కుర్రాన్ని తీసుకెళ్లి వాడికి అప్పగించాడు. నా చేతిలో చచ్చాడు. ఈసారి బాబుని చంపే తిరిగి వస్తానన్నా. నన్ను నమ్మన్నా. సరే రాక్షస్ ఓ. సరే ఈసారి గాని బాబుని వదిలేశారు, ఒక్కని వదలా. వెళ్ళండి. ఏం చేస్తారా? శృతి హాసన్ డింపుల్ ఫోటోలు సెక్సీగా మస్తు గరంగరంగా ఉన్నాయన్న. అంత గరంగా ఉందా? చాలా మస్తుగా ఉంది. చూడాల్సిన ఫ్రంట్ కాదురా, బ్యాక్. కుజా, చూడాల్సింది నా బ్యాక్ కాదురా, పేపర్లో ఉన్న ఫ్రంట్ పేజ్. ఆ రోజు షాపింగ్ మాల్ లో చూసిన బాబు తప్పాడంట. పట్టిస్తేనే 25 లక్షలంటే డిమాండ్ చేస్తే ₹1 ఇస్తారు. సో ఈ రోజు నుంచి ఈ పిల్లాన్ని పట్టుకోవడమే మన పని. ఐడియా. పోరాడు పట్టిస్తే 25 లక్షలు అని చెప్పేసి పేపర్లు వేసిండ్రు కదా. ఈ పోరాడు పట్టిస్తే 50 లక్షలు అని చెప్పేసి మనం పేపర్లు వేపిద్దాం. ఎవరికో దొరికిన పోరాడిని మనకు అప్పగిస్తారు కదన్నా. అప్పుడు ₹1 డిమాండ్ చేద్దాం. 50 లక్షలు వాళ్ళకి ఇచ్చేద్దాం. 50 లక్షలు మనకు కలిసి వస్తుంది. ఎట్టుంది ప్లాన్? అరే మన దగ్గర క్యాష్ ఎంత ఉందరా? దేనికన్నా? కారు కొనడానికి. మరి క్యాష్ ఎందుకన్నా? కారు కొనడానికి రా. కారు కొనడానికి క్యాష్ ఎందుకన్నా? మనకు అన్ని ఫ్రీయేగా. మనం బిజినెస్ మార్చంగా. నో క్యాష్ బ్యాక్ ఆఫర్, ఓన్లీ పేమెంట్ క్యాష్. బాబు వాటర్లోకి వాటర్ వేయట్లేదు బాబు, కాదు ధర్మం చేయండి బాబు. అరే ఆగరా బాయ్, ఈడ మీ అన్న వచ్చిండు. చెప్పనా ఏం తీసుకుంటావు? కూల్ డ్రింకా హాట్ డ్రింకా? ఈ కార్లు ఉన్నాయి కదరా, ఈ సెకండ్ హ్యాండ్ అన్నా. మేము మాత్రం ఫస్ట్ హ్యాండ్. నీ రేంజ్ కి గలీజుకుంటాయన్నా. మేము చాలా గలీజులరా తంబి. సరే గాని ఈ వ్యాన్ అంతా రేటు చెప్తే ఐటమ్ ఇవ్వాలి, కారు రేటు ఇవ్వాలి. ఫ్రీ అన్నా ఫ్రీ. అరే లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బులు ఇచ్చి ఐటమ్ కొంటానంటే గది కూడా ఫ్రీ అంటాడేందిరా బాబు? వాటర్లో వాటర్ వేయట్లేదు బాబు, కాదు ధర్మం చేయండి బాబు. గాని తీసుకురండి. రేయ్ ఇటు రారా. పోయిండన్నా డబ్బులు తీయా. ఏంటో దానం చేస్తే ఓ బాధ, దానం చేయకపోతే ఓ బాధ. రే ఈ నా బొందరగడ్డ తీసిపో. నువ్వు ఇచ్చే ఫ్రీ గిఫ్ట్ కి నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. గొంతులో కిచకిచ్, మోషన్స్ లో గుచ్చుకుచ్చు. ఒంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు చెప్పండి. నా మనవడి ఆచూకీ ఎతుకుతున్నామండి. మేమేం ఖాళీగా కూర్చోలేదు ఇక్కడ. దొరకగానే అప్పచెప్తాం. ప్లీజ్ సార్, బాబు లేకుండా నేను ఉండలేను సార్. చూడమ్మా, 24 అవర్స్ లో మీ బాబుని ఎతికి పెట్టే పూచి నాది. మీరేం టెన్షన్ పడకుండా టీవీల్లో పేపర్లో ప్రకటనలు ఇవ్వండి. ఇంతకు ముందు కూడా ఇచ్చాం సార్. 25 లక్షలు రివార్డ్ అని కూడా ప్రకటించాం. పబ్లిక్ పట్టుకుంటే 25 లక్షలు, అదే పోలీసులు పట్టుకుంటే చేతికి చిప్పలు. సరే సరే, దొరకగానే ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు వెళ్ళండి సార్.